హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను ఒక అద్భుతమైన కారప్పొడి తయారు చేశానండి. నిజంగా ఎంత ఆరోగ్యకరమైన కారప్పొడి అంటే ఉసిరికాయలతోటి పొడి అనమాట. ఇది నిలవ ఉంటుంది, ఉంచితే మనం తినేస్తే అయిపోద్ది కదా. ఎంతకాలం నిల్వ ఉంచినా ఉంటుంది అనమాట. ఎందుకంటే అన్నీ డ్రైగానే చేస్తాం కాబట్టి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే మనకి దీనిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటే, రోజు ఒక ముద్ద, ఫస్ట్ ముద్దలో వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్దలో కొంచెం నెయ్యి వేసుకునో లేకపోతే పప్పు నూనె వేసుకుని ఈ కారం పొడి కనుక మీరు కలుపుకొని తినగలిగితే శరీరంలో రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయండి. ఎందుకంటే ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. సి విటమిన్ గని అంటారు ఉసిరికాయని, అంటే మైన్ అన్నమాట. అలాగే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా కాపాడుతుందట ఈ ఉసిరికాయ. నేను ఎక్కడో చదివి చెప్తున్నవి, నా సొంతంగా చెప్పేవి ఏం కాదు. అలాగే అందరూ అవి ఇవి వాళ్ళు వీళ్ళు చెప్పినవి కూడా వింటూ ఉంటాం కాబట్టి అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సొంటి పొడి ఎలా తింటాము ఫస్ట్ ముద్దలో, అట్లాగే ఇది కూడా ఉసిరికాయ పొడి కూడా ఫస్ట్ ముద్దలో కొద్దిగా ఒక 2-3 ముద్దలకు అయ్యేలాగా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే మీరు ఏం తిన్నా కానీ జీర్ణం అయిపోద్ది ఈజీగా. అలాగే కడుపులో యాసిడిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎసిడిటీ, గ్యాస్, అట్లాంటి సమస్యలు ఉంటాయి. కొద్దిమందికి స్కిన్ డిసీజెస్ ఉంటాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం ముడత పడకుండా ఉండేలాగా, అంటే యాంటీ ఏజింగ్లా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే ఇది ఒక్కసారి తింటే సరిపోదు, ప్రతిరోజు తినాలి. ప్రతిరోజు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఈ సీజన్లో వస్తున్నాయి, మళ్ళీ ఇవి 10 రోజులు 15 రోజులు లేకపోతే 1 నెల 2 నెలలు తినేస్తాము, తర్వాత వదిలేస్తాం. అట్లా కాకుండా మనం స్టోర్ చేసుకుని పెట్టుకోగలగాలన్నమాట. 1 ఇయర్ వరకు ఉండేలాగా ఈ పచ్చడి రూపంలోనో పొడి రూపంలోనో ఎట్లాగా, లేకపోతే ఊర పెడతాం, ఉసిరికాయలు ఊర పెడతాం. అలాగే రీసెంట్గా నేను ఆవకాయ పెట్టాను, ఉసిరావకాయ. అలాగా ఉంచుకుని రోజుకి లేకపోతే రోజు రెగ్యులర్గా తరచుగా తింటూ ఉండాలన్నమాట. తరచుగా తింటూ ఉంటే ఈ చర్మానికి ముడతలు పట్టడం, హెయిర్ ఫాలింగ్ అట్లాంటివన్నీ, ఈ ముఖం మీద మంగు మచ్చలు అవి వస్తుంటాయి, అవన్నీ పోతాయి. జుట్టు బాగా పెరుగుతుంది, హెయిర్ ఫాలింగ్ లేకుండా జుట్టు బాగా పెరుగుతుంది అన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా చాలా మంచివి ఉంటాయండి. అలాగే షుగర్ తగ్గిపోద్ది. తర్వాత ఇలా రకరకాలుగా చాలా ప్రయోజనాలు ఉంటాయండి. అంటే సడన్గా నేను చెప్పడం కొన్ని మర్చిపోతానేమో అన్నట్టుగా కంగారుగా ఉంది నాకు, మైండ్లో వెళ్ళిపోతాయేమో అన్నట్టు. నాకు తెలిసినవన్నీ మీకు చెప్పాలని అనిపిస్తుంది అనమాట. ఈ ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఈ ఉసిరికాయ ఆమ్లా అంటారు కదా, ఆమ్లా అనమాట. అలాగే బ్యూటీ పార్లర్స్లో కూడా ఆమ్లాని ఎక్కువ వాడతారు. ఈ హెయిర్ ఫాలింగ్కి వాటికి కూడా, జుట్టుకి చేసే అన్ని ట్రీట్మెంట్స్లోనూ ఆమ్లా పౌడర్ వాడతారు. అలాగే ఫేస్ ప్యాకుల్లో కూడా ఆమ్లా వాడతారు, ఎందుకంటే మొహం మీద మంగు మచ్చలు అవి ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి. అలాగే కడుపులో తీసుకుంటే లోపల నుంచి డీటాక్సినైజ్ అవుతుంది అనమాట బాడీ. మనకి చాలా విషయాలు చాలా తెలుసు, చిన్నప్పటి నుంచి పేపర్లో చదవడం, వాళ్ళు వీళ్ళు చెప్పడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం కానీ పెద్ద పట్టించుకోం కదా, అస్సలు పట్టించుకోము. వినేసి అప్పుడే మర్చిపోతూ ఉంటాం అనమాట. కానీ పూర్వం ఋషులు ఎంత గొప్పవారంటే ఇవన్నీ కనిపెట్టి మనకి గ్రంథాల్లో పొందుపరిచారనమాట. ఎన్నో ఆయుర్వేదిక్ గ్రంథాల్లో ఈ అన్ని విషయాలు, ఉసిరికాయ ఒకటే కాదు, అన్ని విషయాల గురించి కూడా చాలా చక్కగా వివరణలు ఇస్తూ మనకి ఎన్నో బుక్స్ తయారు చేశారు. అవన్నీ మనం చక్కగా తీసుకుని వాడుకోవడమే. ఈ ఉసిరికాయ ఏంటంటే ఇట్లా నేను గ్రైండ్ చేశానంటే దాన్ని ఏమంటారు, కోరానమాట. ఒక్కొక్క కాయ మీరు చూసుంటారు కదా వీడియోలో, ఒక్కొక్క కాయ అలా కోరాను. ఇప్పుడు ఒక గిన్నె వేసాను కదా, సరిపోదని ఇంకొక గిన్నె కూడా వేసాను అనమాట. అది రాలేదు వీడియోలో.
ఇలాగా కొంచెం ఆయిల్ వేసి బాగా దగ్గరికి వేపాలన్నమాట. సౌండ్ వస్తుంది, అందులో తడి ఉంటే కనుక సుయి సుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ సౌండ్ లేకుండా ఉండే వరకు మనం వేపుకోవాలంటే పూర్తిగా తడి ఆరిపోయే వరకు వేపుకోవాలన్నమాట. ఈ ముందుగా ఎండుమిరపకాయలు వేపాను కదా, ఎండుమిరపకాయలు కొంచెం కడిగేసి యాజ్ యూజువల్గా నూనెలో వేపేస్తాం. అలాగే కొంచెం ధనియాలు వేపేస్తాం, పొట్టు మినపప్పు వేస్తాం, లేదంటే నువ్వులు వేసుకోవచ్చు ఇందులో. అలాగే నువ్వులు లేదంటే పొట్టు మినపప్పు రెండిట్లో ఏదో ఒకటి వేసుకుని తర్వాత అవి వేపి పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసాను అందులో వేపినప్పుడు. తర్వాత ఈ ఉసిరికాయ వేస్తుంది అనమాట. ఉసిరికాయ వేపుతున్నాను. ఈ వేపి కొంచెం అంటే గలగల అంత డ్రైగా కాకుండా కొంచెం చింతపండు కూడా వేసాను. చూడండి, చింతపండు కొద్దిగా వేసాను. చింతపండు వేయకపోయినా బాగుంటుంది, కానీ అసలు నేను కారపొడిలో ఇందులోనే చింతపండు వాడినాం. కానీ ఇది వగరగా ఉంటుందేమోనన్న ఫీలింగ్ వచ్చింది కొద్దిగా నాకు. అమ్మ చేసేది పూర్వం, అది నేను గ్రహించలేదు ఎలా చేస్తారో. సరే చింతపండు వేసి చూద్దాం అని చెప్పి కొద్దిగా చింతపండు వేసాను అనమాట. అసలు ఎంత బాగుందంటే టేస్ట్ చాలా చాలా బాగుంది. అలా బాగా దగ్గరికి డ్రైగా వేయించేయాలి. ఉసిరికాయ పచ్చడి కూడా చింతపండు వేసుకొని చేసుకుంటాం అండి. ఎందుకనంటే అది నల్లబడిపోకుండా ఉంటుంది. తర్వాత కొద్దిగా పులుపు అనేది ఒక మీడియం లాగా పనిచేస్తుంది అనమాట మనకి. అందుకని చింతపండు వాడటం. అది చూసారా ఎంత బాగా దగ్గరికి అయిపోయింది, నల్లగా అయిపోయింది. తెల్లగా వేసాను కదా, ఇది కొంచెం డార్క్ కలర్ వచ్చేసింది. ఇవన్నీ చక్కగా గ్రైండర్లో వేస్తున్నాను. ఉసిరికాయలు మార్కెట్లో చూస్తుంటే ఎంత సరదా వేస్తుంది. ఎన్ని ఉసిరికాయలు. పూర్ణ మార్కెట్లోకి వెళ్తే నాకు మెంటలు వచ్చేసింది. అన్ని కాయలు ఉన్నాయన్నమాట. ఎన్ని జంగిళ్ళలో ప్రతి షాప్లోనూ అది ఉసిరికాయలే, ప్రతి షాప్లోనూ. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే కింద ఆ గట్టు ఉంటుంది కదా, వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళ గట్టు, ఆ గట్టు కింద చూస్తే పాడైపోయిన ఉసిరికాయలు. అదిగోండి, వెల్లుల్లిపాయలు ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా పచ్చి జీలకర్ర కూడా వేసాను, వేపింది కాకుండా కొంచెం పచ్చి జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేసేస్తున్నా. అయిపోయింది పౌడర్ తయారు చేయడమే. ఆ ఉసిరికాయలన్నీ కుళ్ళిపోయినాయి, వాడిపోయినాయి, ఎండిపోయినాయి, అన్నీ కింద పడేసి ఉంచారు కదా. చాలా బాధ అనిపించింది. ఎందుకని ఇన్ని మిగిలిపోతున్నాయి, మనం ఎందుకు కొనుక్కోవట్లేదు? అందరూ కొనుక్కొని చక్కగా చేస్తే ఈ పంట అంతా ఏమైపోవాలి? చక్కగా మనం వాడుకోవాలి కదా. అండ్ వేస్ట్గా కింద పడేసిన ఉసిరికాయలేమో బహుశా ఎండబెట్టి ఈ ఆయుర్వేదిక్ షాపులు కొనుక్కుంటారేమో, నాకు తెలీదు. కానీ బాధ అనిపించింది పాడైపోయిన ఉసిరికాయలు చూస్తే. వేడి వేడి అన్నం తెచ్చుకున్నానండి, చక్కగా అందులో టేస్ట్ చేద్దామని. కొంచెం ఘాటుగా ఉంటుందని కారం కూడా కొద్దిగా ఎక్కువ వేసాను. నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి చక్కగా కరగబెట్టి వేడి వేడి అన్నంలో కలుపుకుంటున్నాను అనమాట. అన్నీ చక్కగా సరిపోయినాయి. కాకపోతే కొంచెం ఘాటుగా అనిపించింది, కారంగా అనిపించింది. కారం కొంచెం ఈ మధ్య అన్నిట్లోనూ కారం తగ్గించేసాను. కూరల్లో, పొడుల్లో అన్నిట్లోనూ కారం తక్కువ వేసుకుంటున్నాను అనమాట. ఇంకొంచెం అన్నం కలుపుకుంటే కొంచెం డైల్యూట్ అవుతుంది కదా అనిపించింది అనమాట నాకు. కానీ బాగుంది, చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి ఈ వీడియో చూసి లైక్ చేసి మీ తాలూకా ఫీలింగ్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి దయచేసి. వేడిగా ఉంది చక్కగా అన్నం, పొడి పొడిగా ఉంది, ముద్ద అవుతుంది చక్కగా. అదే కొంచెం చల్లారితే అలా ముద్దగా అవ్వదన్నమాట. ఊరికే ముద్దలు తినడం అలవాట్లేదు, కానీ వీడియో కోసం చేస్తున్నాను అనమాట. ఇట్లా ముద్ద అవుతుంది అన్నం చక్కగా. చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.